వెల్కమ్ టు రాజనీతి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఒకప్పుడు సన్నిహితంగా మెలిగిన నమ్మకస్తులైన నేతలు ఇప్పుడు కారాలు మిరియాలు నూరుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు తమ రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి కొత్త పార్టీలో చేరిన వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరితో మనస్తాపానికి గురవుతున్నారు. ముందు నుంచి అండగా ఉన్నందుకు నమ్మక ద్రోహం చేశాడని విమర్శిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచాడని, అతని తండ్రి రాజశేఖర రెడ్డికి అతనికి అసలు పోలికే లేదని వీళ్ళంతా కూడా వాపోతున్నారు. అసలు రాజశేఖర రెడ్డికి సన్నిహితంగా మెలిగిన నేతలందరినీ జగన్ దూరం పెట్టారు. జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటుకు గురైన వాళ్ళలో తొలి పేరు ఆయన సోదరి షర్మిలదే. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జైల్లో మగ్గుతున్నప్పుడు పాదయాత్రలు చేసి ఆయనకు అండగా నిలిచిన సోదరి షర్మిల మీద తొలివేటు వేశారు. పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీకి అండగా ఉంటూ ప్రజల్లో తిరిగిన షర్మిలను జగన్ పక్కన పెట్టారు. పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా షర్మిలకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. చివరికి కుటుంబ ఆస్తులు కూడా పంపిణీ చేయకుండా మొండి చేయి చూపించాడు. బంధువర్గానికి చెందిన కొంతమంది మధ్యవర్తిత్వం చేసినా కూడా ఆయన మాట వినలేదు. విసిగి వేసారిన షర్మిల అన్నతో విభేదించి కొత్త పార్టీ పెట్టుకున్నారు. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఓడరేవులు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల కల్పన శాఖ మంత్రిగా ఉండి జగన్ అక్రమంగా ఆస్తులు సంపాదించుకోవడంలో సహకరించిన నేరానికి జగన్తో పాటు జైలు పాలైన మోపిదేవి వెంకటరమణ కూడా జగన్ వేటుకు బలయ్యాడు. జగన్తో పాటు ఏడాది పైనే జైల్లో ఉన్నాడు ఈయన. జగన్ పార్టీ పెట్టాక కాంగ్రెస్ను వీడి వైసీపీలో చేరారు. ఎంపీగా రేపల్లి ఇన్ఛార్జిగా ఉన్న రమణను ఇప్పుడు ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించారు. తనను రేపల్లి ఇన్ఛార్జిగా కొనసాగించాలని కోరితే ఇష్టమైతే ఉండు, లేదంటే వెళ్ళిపోవాలని నిర్దాక్షిణ్యంగా చెప్పేశారు. జగన్మోహన్ రెడ్డి ఆస్తులు సంపాదించుకునేందుకు సహకరించి పార్టీ పెట్టినప్పటి నుంచి వెన్నంటి ఉన్న మోపిదేవిని అవమానకరంగా తప్పించారు. తూర్పుగోదావరి జిల్లాలో పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ఇలాంటి కథే. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ జగన్ పార్టీ పెట్టాక మంత్రి పదవిని కూడా వదులుకొని ఆయన పార్టీలో చేరారు. కానీ 2019లో పిల్లికి టికెట్ ఇవ్వకుండా చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణకి ఇచ్చారు. బోసును కొద్ది కాలం పాటు మంత్రివర్గంలోకి తీసుకొని ఆ తర్వాత ఆయనకి ఇష్టం లేకపోయినా రాజ్యసభకు పంపించారు. బోస్ ఇప్పుడు రామచంద్రాపురం ఇన్ఛార్జి పదవి మాకు ఇవ్వాలని అడుగుతూ ఉంటే, ఆయనకు కానీ ఆయన కుమారుడికి కానీ అడుగుతూ ఉంటే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. ప్రకాశం జిల్లాలో వైఎస్ కుటుంబ బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి బాధితుడే. కాంగ్రెస్ హయాంలో మంత్రి పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఆయన శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఉప ఎన్నికలకు వెళ్ళారు. ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిల్లాలో పార్టీ బాధ్యతలు మోశారు. ఆయన అధికారంలోకి వచ్చాక తొలి 2.5 ఏళ్లు మంత్రి పదవి ఇచ్చి ఆ తర్వాత ఆయన తప్పించాడు జగన్మోహన్ రెడ్డి. బాలినేని తప్పించి అదే జిల్లాలో మరో మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్ను మాత్రం కొనసాగిస్తున్నారు. జిల్లాలో బాలినేని పెత్తనానికి కత్తెర వేశారు. వరుసగా ఎదురవుతున్న అవమానకర పరిస్థితుల నేపథ్యంలో పార్టీలో ఉండాలా వద్దా అన్న డైలమాలో బాలినేని ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అండతో కాంగ్రెస్ పార్టీలో చేరి 2006లో ఫిరంగపురం జడ్పీటీసీగా, 2009లో ప్రతిపాడు ఎమ్మెల్యేగా గెలిచిన మేకతోటి సుచరిత కూడా ఇదే వ్యధ. తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ, ఎస్సీ వర్గానికి చెందినప్పటికీ అధికార కాంగ్రెస్తో విభేదించి జగన్ ఏర్పాటు చేసిన వైసీపీ పార్టీలో చేరారు ఆమె. ఆనాడున్న పరిస్థితుల్లో రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేసి సాహసోపేతంగా ఉప ఎన్నికలకు వెళ్ళి గెలిచారు ఆమె. 2014లో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తామని ఆహ్వానించినా కూడా వెళ్ళలేదు. 2019లో జగన్ ప్రభుత్వం వచ్చాక సుచరితకు తొలి విడతలో హోంమంత్రి పదవి ఇచ్చారు. ఆ తర్వాత తొలగించారు. హోంమంత్రిగా ఆమెకు ప్రాధాన్యత కూడా దక్కలేదు. పెత్తనం అంతా సజ్జల రామకృష్ణారెడ్డి చేశారు. చివరికి ఎస్ఐలను బదిలీ చేసే అధికారం కూడా ఆమెకు ఇవ్వలేదు. ఇప్పుడు ప్రతిపాడు నుంచి తాడికొండకు ఆమెను మార్చారు. తాడికొండ రాజధాని ప్రాంతం. అక్కడ వైసీపీకి ఉన్న తీవ్ర వ్యతిరేకత అందరికీ తెలిసిందే. అలాంటి చోట జగన్మోహన్ రెడ్డి నిలబడినా 25-30 వేల ఓట్లతో ఓడిపోతాడు. ఇప్పుడు సుచరితకి ఇష్టం లేకపోయినా ప్రతిపాడు నుంచి తాడికొండకు పంపాడు. 2011లో జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు కర్నూలు జిల్లా నుంచి పెద్దగా నేతలు ఎవరో వెళ్ళకపోయినా భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి జగన్కు అండగా నిలిచారు. శోభా నాగిరెడ్డి కూడా జగన్ కోసం తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి 2012 ఉప ఎన్నికల్లో గెలిచారు. 2014 ఎన్నికల్లో ఆమె భర్త నాగిరెడ్డి, శోభ ఇద్దరు కూడా ఆళ్లగడ్డ, నంద్యాల నుంచి పోటీ చేశారు. దురదృష్టవశాత్తు ఆ సమయంలో ఆవిడ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఎమ్మెల్యేగా గెలిచిన నాగిరెడ్డికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు. తనకు జరుగుతున్న అవమానాలకు క్షోభపడిన నాగిరెడ్డి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇక తెలంగాణలో కొండా సురేఖది మరో కథ.
ముందు నుంచి కూడా కొండా సురేఖ దంపతులు, కొండా మురళి, కొండా సురేఖ ఇద్దరు కూడా రాజశేఖర రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డికి అనుచరులుగా ఉన్నారు. వైఎస్ మంత్రివర్గంలో ఆమె మంత్రిగా కూడా పనిచేశారు. జగన్ పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పటికీ ఆమె తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లారు. జగన్ కోసం రాజకీయ భవిష్యత్తును వదులుకున్నంత పని చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళను కూడా దూరం చేసుకున్నాడు. అదృష్టం కలిసి వచ్చి ఆవిడ ఇప్పుడు తెలంగాణలో మంత్రిగా ఉన్నారు. ఇక మంగళగిరి ఆర్కే కథ అది అందరికీ తెలిసిందే. ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్న అయోధ్య రామరెడ్డి జగన్ అక్రమాస్తుల కేసులో ఉన్నారు. వీళ్ళు ముందు నుంచి కూడా వైఎస్ కుటుంబానికి సన్నిహితులు. వైసీపీకి భారీగా ఫండ్స్ కూడా ఇచ్చారు. జగన్ కోసం ఆర్కే చంద్రబాబు ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు గుప్పించాడు, కేసులు వేశాడు. తన సొంత నియోజకవర్గంలో వచ్చిన అమరావతి రాజధానికి రుణం ఇవ్వద్దని ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదులు చేయించాడు. అమరావతికి భూములు ఇవ్వకుండా తన సొంత సామాజిక వర్గ రైతులను రెచ్చగొట్టాడు. అగ్రిగోల్డ్ ఆస్తులు, తమిళనాడులో సదావర్తి భూములు చంద్రబాబు కొట్టేశాడని కేసులు వేశాడు. అమరావతి అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్డు మీద ఆధారాలు లేని కేసులు వేశాడు. ఒక మాటలో చెప్పాలంటే మంత్రి పదవి కోసం ఎగిరెగిరి పడ్డాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2 కాళ్ళు నరికేశాక ఆయనకు తత్వం బోధపడింది. రాజశేఖర రెడ్డికి నమ్మకస్తులుగా ఉండి ఆయన మీద ప్రేమతో జగన్ పార్టీలో చేరి జగన్ దెబ్బేశాక రాజకీయంగా తెర వెనక్కి వెళ్ళిన వాళ్ళు చాలామందే ఉన్నారు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే జగన్ దెబ్బకు కుదేలైన నేతల్లో ఒక ఆయన ఈ మధ్య నాతో మాట్లాడుతూ ఓ మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, మా వాడు చంద్రబాబును వెన్నుపోటుదారుడు అంటాడు, నిజమైన వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డే. చంద్రబాబు ఒకసారి నమ్మాడంటే వాళ్ళని వదిలేయడంటూ 2 తెలుగుదేశం నాయకుల గురించి చెప్పాడు ఆయన. నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పార్టీకి చంద్రబాబుకి లాయల్గా ఉన్నాడు. 89 నుంచి 94 మధ్యలో రాజకీయంగా పెద్ద కుటుంబాలైన ఆ జిల్లాలో, నెల్లూరు జిల్లాలో పెద్ద కుటుంబాలైన నేదురుమల్లి, మాగుంట, ఆనం, నల్లపరెడ్ల కుటుంబాలన్నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన జూనియర్ లీడర్గా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పటి నుంచి పార్టీ వదలలేదు. అందుకే వరుసగా 5 సార్లు ఓడిపోయినప్పటికీ సోమిరెడ్డికి సర్వేపల్లిలో చంద్రబాబు టికెట్ ఇస్తూనే ఉన్నారు. ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇచ్చారు. నెల్లూరు జిల్లాలోనే కాదు రాష్ట్ర స్థాయి నాయకుడిగా కూడా ప్రయారిటీ ఇస్తున్నాడని చెప్పారు. అలాగే యనమల రామకృష్ణుడి విషయం కూడా ఆయన చెప్పారు. యనమల కుటుంబం 2004 తర్వాత తునిలో మళ్ళీ గెలవలేదు. అక్కడ ఆ కుటుంబం కాకుండా ఇంకెవరికైనా టికెట్ ఇస్తే గెలుస్తారని రిపోర్ట్లు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు రామకృష్ణుడి కుటుంబానికి అవకాశం ఇస్తున్నారు. యనమలను ఎమ్మెల్సీ చేసి మంత్రివర్గంలో నెంబర్ 2గా ప్రయారిటీ ఇచ్చారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయన నమ్మి పెత్తనం ఇచ్చిన నేతల నిర్వాహకం మూలంగా వ్యతిరేకత వచ్చినా, మెజారిటీ తగ్గినా కూడా వాళ్ళని తొలగించకుండా బాగు చేసే బాధ్యతను ఎమ్మెల్సీ శ్రీకాంత్కి అప్పగించారు. మా జగన్మోహన్ రెడ్డి ఏమో ఓడిపోతామన్న రిపోర్ట్లు ఉన్నాయన్న సాకు చూపించి ముందు నుంచి నమ్మకంగా ఉన్న వాళ్ళని దూరం చేసుకుంటున్నాడని ఆయన చెప్తూ నమ్మక ద్రోహులు ఎవరో మీరే చెప్పండి అన్నారు. ఇదండి సంగతి. ఇప్పుడు నమ్మక ద్రోహి ఎవరో మీరే చెప్పాలి. Like, share and subscribe to Rajaniti channel.